నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అమరావతి మట్టి మీద జెండా ఎగిరిందిరా ఎగిరిందిరా, చట్టబద్ధత వచ్చి జనం జోష్ పెరిగిందిరా పెరిగిందిరా, తుని వీధుల్లో డప్పుల మోత వినిపించిందిరా, అంబరాన్నంటిన సంబరాలు మొదలైనిందిరా, తుని నేల గర్జించింది, జనం గళం మార్మోగింది, యనమల రామకృష్ణుడు పేరు వినగానే శక్తి చేరింది, యనమల దివ్య అడుగు వేస్తే యువత జోష్ పెరిగింది, టిడిపి జెండా ఎగిరింది, జనసేన తోడు నిలిచింది, రైతు కష్టం మట్టిలో పండిన కల సాకారమైందిరా, అమరావతి రాజధాని మళ్ళీ వెలుగొందిందిరా, గల్లీ గల్లీ డప్పుల మోత నినాదాల గర్జన, ప్రజల గుండెలో మళ్ళీ నింపిందిరా ధైర్యం, ప్రజల గుండెలో మళ్ళీ నింపిందిరా ధైర్యం, నారా చంద్రబాబు నాయుడు మాటంటే మార్పు, పాలనంటే దారి, నారా లోకేష్ యూత్కు జోష్ ముందడుగు వేయించే జ్యోతి, పవన్ కళ్యాణ్ గళం వినిపిస్తే గుండెల్లో మంటలే, జనసేన టిడిపి కలిసే గాలి మారింది, అమరావతి పైన ఆశల దీపం మళ్ళీ వెలిగింది, తుని వీధుల్లో నడిచే జనం పాట పాడింది, మా రాజధాని మా గౌరవం అంటూ గర్జించింది, మా రాజధాని మా గౌరవం అంటూ గర్జించింది, బ్రిడ్జో 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 డమ్ డమ్ డప్పు దత్తర్లి సౌండ్, అమరావతి పేరు వినగానే జనం గుండెలో బౌండ్, సింహాల్లా గర్జించే, తుని జనం నినాదం రాజధాని మా హక్కు, అదే మా ప్రతిజ్ఞ, ముగింపు అమరావతి జెండా ఎగిరింది, అమరావతి జెండా ఎగిరింది, ఆశల గాలి వీచింది, తుని నుంచి వెలిగిన దీపం రాష్ట్రం మొత్తం నింపింది, జనమే రాజ్యం జనం మాటే శాసనం, ఈ సంబరమే కొత్త ఆంధ్రప్రదేశ్ యుగం. అమరావతి మట్టి మీద జెండా ఎగిరిందిరా ఎగిరిందిరా, చట్టబద్ధత వచ్చి జనం జోష్ పెరిగిందిరా పెరిగిందిరా, తుని వీధుల్లో డప్పుల మోత వినిపించిందిరా, అంబరాన్నంటిన సంబరాలు మొదలైనిందిరా, తుని నేల గర్జించింది, జనం గళం మార్మోగింది, యనమల రామకృష్ణుడు పేరు వినగానే శక్తి చేరింది, యనమల దివ్య అడుగు వేస్తే యువత జోష్ పెరిగింది, టిడిపి జెండా ఎగిరింది, జనసేన తోడు నిలిచింది, రైతు కష్టం మట్టిలో పండిన కల సాకారమైందిరా, అమరావతి రాజధాని మళ్ళీ వెలుగొందిందిరా, గల్లీ గల్లీ డప్పుల మోత నినాదాల గర్జన, మన ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతి అని నిర్ణయించారు, ఆమోదం పొందిందో ఇది చాలా శుభపరిణామం. దీనికి నిజంగా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే ఇవాళ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వాళ్ళంతటా వాళ్ళు. అలాగే మన దీనికి ముఖ్య కారణమైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన అమరావతి రేపొద్దున ఫ్యూచర్లో కూడా చేంజ్ ఉండకూడదు అనే నినాదంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం, అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు
ఇది సపోర్ట్ చేయడం, అన్ని పార్టీలు కూడా దాదాపు 11 పార్టీలు కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా ఒక శుభ పరిణామం మన రాష్ట్రానికి. దీనివల్ల కూడా ఎన్నో పెట్టుబడులు, ఇప్పటికే మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తోటి నడుస్తుంది. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అవడం వల్ల మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్గా సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మన సర్కార్ నడుస్తుంది. ఇవాళ మన ఒక్కసారి మన హైదరాబాద్ చూసుకుంటే అక్కడ సైబరాబాద్ అనే సపరేట్ సిటీనే స్టార్ట్ అయింది. ఇదంతా కారణం మన విజనరీ లీడర్స్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మొత్తం కూడా. అసలు ఆ సైబరాబాద్ అనేది చూస్తే ఒక ఎకో సిస్టమ్, చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పన జరిగింది. అలాంటిది అంతకు మించి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, అలాగే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మన అమరావతికి రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వంలో 3 ముక్కలాట 3 క్యాపిటల్స్ అన్నారు. దీనికి ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు గారు దీనికి విరుద్ధంగా ఇవన్నీ సాధ్యపడవు, 3 క్యాపిటల్స్ అనేది సాధ్యపడదు, ఒక వ్యాలిడ్ డేటా తోటి మన సెలెక్ట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఇదంతా పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పరిశీలించి నిన్న అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మామూలుగా డివోషనల్ ప్రకారంగా చూస్తే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మన మార్చ్ 28 రోజు సీఎం గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బిల్లు మన అసెంబ్లీలో, అప్పుడు టైం కూడా చూస్తే మీకు 11:11. డివోషనల్ పరంగా చూస్తే మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి 11:11 అంటే ఏంటో. 11:11 అంటే న్యూ బిగినింగ్స్కి సంకేతం. అలాగే మన థాట్స్ కన్వర్టింగ్ ఇంటూ యాక్షన్స్, దీనికి ఒక సంకేతం. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆ దేవుడు మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే. 11:11 అంటే మన డివోషనల్ టైమింగ్, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనకున్నాయని అర్థం. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ మూలంగా మన తుని నియోజకవర్గంలో కూడా ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి. అప్పటికే కాకినాడ రీజియన్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీ దగ్గర డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన పక్కనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రావడం, అలాగే విశాఖపట్నంలో మన కాగ్నిసెంట్, గూగుల్ కూడా రావడం, వీటన్నిటితో పాటు ఇంకా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ కాబోతుంది. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్గా నిలబడుతున్నారు. అందరూ కూడా జై హింద్, జయ హో అమరావతి. అమరావతి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా జరుపుకునే సంబరాల్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు మన శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీ టీవీ గారికి, తుది నియోజకవర్గ నలుమూలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మనకు ఒక అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించి మనకు చట్టబద్ధమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న పార్లమెంట్లో 11:11కి 11:11 అంటే మేనమ్మ గారు దీన్ని దైవంశులు అంకిగా చెప్తారంట. మేడం గారు దాని గురించి ఇందాక పూలంకంగా చెప్పారు. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి స్టార్ట్ అయిన నెంబరు. దేవతల ఆశీర్వాదంతో 11:11కి మన పార్లమెంట్ లో బిల్లు ఇవ్వడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో 3 ముక్కలారి 3 రాజధానులని ప్రజల్ని ఒక ఇండ్లీ లేని వాళ్ళగా నడి రోడ్డు మీద వదిలేసిపోయిన నాయకులకి బుద్ధి చెబుతూ ఈ రోజు మనం మన సొంత రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఓ అమరావతి, జై ఓ అమరావతి, జై జనసేన. కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి పరిపాలన దిశగా మన రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది, ఆమోదించింది. అది చాలా అసలీయ విషయం. ఎందుకంటే ఎంతోమంది కృషి చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట.
నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.